వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా వీక్షకులు క్షమించాలి, అనిదా భావించవద్దు. ఎందుకంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద పుట్టుకొస్తున్నటువంటి అపోహలు, రోజుకు తీసుకొస్తున్నటువంటి సరికొత్త నిర్వచనాలు, వీటన్నిటిని ఏంటంటే ప్రభుత్వ పాలసీ అనేది ఎప్పటి నుంచి ఉంది ఏంటి అనేది వాళ్ళు మర్చిపోయారో తెలియదు. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. కాంగ్రెస్ నేతలు, ఎస్పెషల్లీ కాంగ్రెస్ నేతలు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ, వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అమ్మేయడమే అని. సో వీళ్ళందరూ చరిత్ర మర్చిపోయి మాట్లాడుతున్నారేమో. ఒకసారి చరిత్ర గుర్తు చేయాలనేటువంటి ఒక తాపత్రయం తప్ప ఇంకోటి ఏం లేదు. అలాగే ప్రజల్లోకి వెళ్తున్నటువంటి తప్పుడు సమాచారాన్ని సరిచేసేటువంటి ఒక చిరు ప్రయత్నం నాకున్నటువంటి పరిధిలో. గౌరవ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నేత, ఆయన ఇది మాట్లాడుతున్నారు, ఒకసారి వినండి. పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు ఇది అమ్మను మమ్మీ అన్నట్లు, నాన్నను డాడీ అన్నట్లు, కుక్కను సునకం అన్నట్లు, నక్కను జంబూకం అన్నట్లు, ఇది ప్రైవేటైజేషన్కు ముద్దు పేరే పీపీపీ. ఇంకా చెప్పాలంటే అంతకంటే ఘోరం. కనీసం ప్రైవేటైజేషన్లో వాళ్ళ సాగు వాళ్ళ డబ్బే ఉంటుంది. కానీ ఇక్కడ ఇంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ప్రభుత్వ డబ్బును ప్రైవేట్ పరం చేయడం ఇదన్నమాట. అక్కడ ఓన్లీ ప్రైవేటైజేషన్లో వాళ్ళ డబ్బే ఉంటుంది. ఇక్కడ పీపీపీలో ప్రభుత్వ డబ్బును ప్రైవేట్ పరం చేయడం. కాబట్టి ఆ మూడు కారణాలు వాళ్ళు చెప్పేటి కరెక్ట్ కాదు. మరి ఎందుకు చేస్తున్నారు? కాసుల కక్కుర్తి, కమిషన్ల కక్కుర్తి, అంతకుమించి ఏముంది దీంట్లో? ప్రభుత్వ డబ్బును, భవనాలను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళ కమిషన్లు కొట్టడము, దాంతో రాజకీయాలు చేయడము. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని మెడికల్ కళాశాలకు యావరేజ్గా 50 ఎకరాలు ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాల్లో ఎకరా కనీసం 2 కోట్లు ఉంటాయి. పులివెందుల్లో చూశాను, అక్కడ 2 కోట్ల పైన ఉంది ఎకరా, 50 ఎకరాలు. ఇక్కడ 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఎకరా భూమిని 100 రూపాయలకి. శ్రీకృష్ణ తులాభారంలో ఒక పద్యం ఉంది, భలే మంచి చౌక బేరం అని చెప్పేసి. అక్కడ 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఎకరం భూమిని 100 రూపాయలకు, 50 ఎకరాలు 100 కోట్ల విలువ చేసే భూమిని 5,000 రూపాయలకు. రాష్ట్రం అంతా ఇంతే. అది వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళు ఇచ్చే కమిషన్లు ఇల్లు తీసుకోవడం. కాబట్టి ఇది కారణం. అందువల్లనే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఇది జీవో 590ని ఉపసంహరించుకున్నంత వరకు దీన్ని వదిలే క్వశ్చనే ఉండకూడదు. ఇప్పటికైనా తప్పు చేయడం మానవ లక్షణం, సరిదిద్దుకోవడం విఘ్నుల లక్షణం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మీ శ్రేయస్సు కోరి, మన అందరి శ్రేయస్సుతో పాటు వాళ్ళ కూటమి ప్రభుత్వ శ్రేయస్సు కూడా ఇమిడి ఉంది. లేకుండా పోతే, దీన్ని ఉపసంహరించుకోకుండా పోతే జీవో 590 కూటమి ప్రభుత్వానికి ఉరిత్రాడు కాక తప్పదు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అమ్మ అంటే మమ్మీ అని, నాన్న అంటే డాడీ అని, కుక్క అంటే డాగ్ అని, నక్క అంటే ఫాక్స్ అని ఇలాగా పిలవడం, దీంతో ఇదే, అంతకుమించి ఏమీ లేదు అనేట్టుగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ఇక పెట్టుబడి అంటే ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడం అనేటువంటి చెప్తున్నారు. అంటే వీళ్ళ పార్టీ పరంగా ఉన్నటువంటిది అసలు దీనికి తెలుసా వీళ్ళకి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి దాంట్లో ఎప్పుడు తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు? 2004 నుంచి 2014 వరకు కూడా 10 ఏళ్ల సమయంలో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలో మరి వీరు ఏ రకంగా చేశారు, ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, అంటే 90స్లోనే అయ్యింది. అది నీటిపారుదలకి మరియు పారిశుద్ధ్యానికి కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది అన్న దాంతో కొన్ని సెక్టార్లోనే నడిపిస్తూ వచ్చారు 90s నుంచి కూడా. 2004 నుంచి 2014 మధ్య ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ఏమేమి వచ్చాయి, ఎలా వచ్చాయి అనేటువంటి దానికి జస్ట్ మీరే గూగుల్ చేయండి. నేను కూడా చెప్పక్కర్లేదు, మీరు గూగుల్ చేయండి. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండర్ యూపీఏ గవర్నమెంట్, మీకు టోటల్ డీటెయిల్స్ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇది గౌరవ తులసిరెడ్డి గారికి చెప్పడము, కాంగ్రెస్ నేతలకు చెప్పడం, ఎవరైతే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు అనేటువంటి వాళ్ళకి, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళకి, ద యూపీఏ గవర్నమెంట్, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ 2004 to 2014 significantly promoted public private partnerships in India, especially in infrastructure like airports, ports, roads, NHDP, establishing institutional frameworks like PPPAC, Public Private Partnership
appraisal committee in 2006 for faster project approvals aiming to leverage private investment for public service delivery. Private investment for public service delivery. Although implementation faced hurdles like policy consensus issues as seen with airport modernization plans in UPA 2. మహానేతగా పేరు పొందినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా ఆర్థిక శాస్త్ర నిపుణుడు, ఆర్థిక రంగంలో ఉద్దండుడైనటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆయన ప్రధానమంత్రిగా ఉండగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీని ఏర్పాటు చేసి, అంటే ఇది తెలుగు రాష్ట్రానికి ప్లస్ నేషన్ వైజ్ కూడా నేను చెప్తున్నాను కాబట్టి కాంగ్రెస్ అన్న పేరు వచ్చినప్పుడు, అందులోనూ తులసిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు కాబట్టి, అలాగే సెంట్రల్లో కూడా పెద్దలకి కావాల్సినటువంటి వ్యక్తి కాబట్టి వారు మాట్లాడిన దానికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గురించి ఇప్పుడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి. ఇందులో ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, ద యూపీఏ గవర్నమెంట్ ఫార్మలైజ్డ్ పీపీపీ బై సెట్టింగ్ అప్ ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ ఇన్ 2006, స్ట్రీమ్లైనింగ్ అప్రూవల్స్ ఫర్ సెంట్రల్ సెక్టర్ ప్రాజెక్ట్స్. సెక్టర్ ఫోకస్, మేజర్ పుష్ ఇన్ ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, రోడ్స్, మెడికల్ ఎడ్యుకేషన్. I repeat again, airports, ports, roads and medical education. మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎక్స్ప్లోర్డ్ మోడల్స్ కంబైనింగ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ విత్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ మెడికల్ కాలేజెస్. ఇది ఎప్పుడండి జరిగింది? 2006వ సంవత్సరంలో జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరండి? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. కావాలా ఇంకా ఏమైనా సాక్ష్యాధారాలు? సో ఇప్పుడు వీళ్ళందరూ ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అని అమ్మేస్తున్నారని గగ్గోలు పెట్టేటువంటి వీళ్ళు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అమ్మ అంటే మమ్మీ అని పిలవడం అంటే గౌరవం. తులసిరెడ్డి గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది, అనేక విషయాలు ఆయన దగ్గర చర్చిస్తాను, నేర్చుకుంటున్నాను కూడా ఆయన దగ్గర. ఈ మధ్యకాలంలో గ్యాప్ వచ్చింది, అది పక్కన పెడితే. బట్ ఆయన కూడా ఆఖరికి ఈ ట్రాప్లో పడి ఈ విషయాన్ని మర్చిపోతే ఎలా? చరిత్ర చెరిగిపోయేదేం కాదు కదా. రాజకీయంగా మీరు ఎన్ని స్టేట్మెంట్స్ అన్నా ఇచ్చుకోండి, బట్ పబ్లిక్ దగ్గరకు వచ్చేసరికి పబ్లిక్ని మిస్లీడ్ చేసేలాగా మాట్లాడడం అంటే మీ నిబద్ధత ఏమిటి, మీ నిజాయితీ ఏమిటి, మీ విద్యార్హతలు ఏమిటి అనేది కూడా వస్తాయి అక్కడ, మీ విజ్ఞత ఏమిటి అనేది. పెద్దలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు, ద ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ అన్నింటిలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే తెలియకపోవడం అనేది, అది అమ్మేయడం మాత్రమే అనేది ఎలాగో తెలియట్లేదు. బికాజ్ 2006లో మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళు అంటున్నటువంటిదే, ఎక్స్ప్లోర్డ్ మోడల్స్ కంబైనింగ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ విత్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ మెడికల్ కాలేజెస్, ఎయిర్పోర్ట్స్, initiated plans for modernizing airports like Kolkata, Chennai, Jaipur, etc. using PPP models. Ports, continued expansion building on early successes like the first private port terminal in 1997. Roads, National Highway Department project, NHDP, heavily relied on PPPs. ఎవరు వేస్తున్నారు? నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా టెండర్లు పిలిస్తే ప్రైవేట్ ఎంటిటీస్ వెళ్ళి రోడ్లు వేసి మెయింటెనెన్స్ తీసుకుంటున్నారు వాళ్ళు కొన్ని సంవత్సరాలు కదా. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదా అది? In essence, the UPA era laid strong foundations for PPPs, creating structures and policies that continue to influence India's infrastructure development today, even as the specific projects evolved under later governments. ఈ మాటలన్నీ బయటికి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తుంటే ఏం చెప్తారు వీళ్ళు? ఎందుకంటే 1990లోనే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ని స్టార్ట్ చేసింది కూడా వీళ్ళే. భారతదేశం యొక్క మొదటి సరళీకరణ తరంగంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లను ప్రోత్సహించడానికి ప్రయత్నాలు జరిగాయి. నీరు మరియు పారిశుద్ధ్యం వంటి కొన్ని రంగాల్లో మాత్రమే ఇది విఫలమయ్యింది. అంటే చదువుకున్న మూర్ఖులు అని అనుకోవాలా వీళ్ళని? ఆర్ అలాగే మొట్టమొదటి సంతకం 2000 సంవత్సరం మొదటి అర్ధభాగంలో మాత్రమే మొదటి పీపీపీల మీద సంతకం చేసి అమలు చేశారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. 1990లోనే దీనికి సంబంధించి వచ్చింది. అలాగే మౌలిక సదుపాయాలు అభివృద్ధి ప్రాజెక్టులో 50% పైగా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ మీద ఆధారపడినవి ఉన్నాయి. దీన్ని నమూనాను ఉపయోగించే ప్రాజెక్టులు కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా కొనసాగాయి. అయితే 2012 ఆగస్టులో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఇంకోటి కూడా తీసుకుంది. ప్రభుత్వ యాజమాన్యంలోని భూమి బదిలీపై నిషేధాన్ని ఎత్తివేసి భూమి బదిలీ విధానాన్ని సడలించారు. మరియు మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ఈ పీపీపీ ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం అవసరం లేదని కూడా చెప్పేశారు. కీలక ఉదాహరణ రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాయచూరు, కర్ణాటక. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఇన్ ఇండియా, KPMG వాళ్ళ సర్వే.
యశస్విని హెల్త్ స్కీమ్ ఇన్ కర్ణాటక, ఆరోగ్య రక్షా స్కీమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగంలో వచ్చినటువంటిదే. ఆరోగ్య రక్ష టెలిమెడిసిన్ ఇనిషియేటివ్ బై నారాయణ హృదయాలయ కర్ణాటక. చెప్పాలంటే ఎన్నో ఉన్నాయండి, కావాలంటే మీరు గూగుల్ చేయండి, డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా అన్నీ అందులో ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి సార్, పీపీపీల మీద అసలు చరిత్ర ఇది. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కానీ లేదు అంటే పీపీపీలని వ్యతిరేకిస్తూ ఇది పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్ వాళ్ళకి గంపగుత్తగా అమ్మేయడమే అంటున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు దీని మీద? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.